కాండవని తీసుకొని ఒక అన్న వచ్చిండు. ఆ అన్న వెనక రామచంద్ర అన్న నాకు ఎరికనే బాగానే. మనం పోయిన కింద కూడా కలిసినామన్న. బాగున్నావు. నీది ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం, నీ దువా. నువ్వు దేవుని వెంబడి ఉంటావు కదా నువ్వు ఎప్పుడు. అందుకనే కదా, అందుకని నీ ఎంబడి ఉంటే నీ దేవుడు నీ ఎంబడి ఉంటాడు. నీ దువా ఉంటే నేను కూడా బాగుంటాను. దేవుని దీవెన అందరు వెనకాల ఉండాలి, అందరు చల్లగా ఉండాలి. మా తెలంగాణ అంతా చల్లగా ఉండాలి నా కోరిక. అన్న ఏ మొక్కనికి వచ్చినవే చేపకు ఏం మొక్కలేదు. ఏముంటే అందరం బాగుండాలని మొక్కాలి. మంచిగా వర్షాలు పడాలి, రైతులు బాగుండాలి, పిల్లలకు మంచి చదువు రావాలి, పెద్దోళ్ళకి మంచిగా అలా ఆరోగ్యం బాగుండాలి, లేకుంటే మంచి వైద్యం అందాలి. మోదీ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వాలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి అందరికీ అన్ని ఫలాలు అందాలి. ఆ విఘ్నేశ్వరుడు మోదీ గారికి మంచిగా ఆశీర్వాదం ఇవ్వాలి. గట్టిగా ఉండేటట్టు అందరికీ సేవ చేసేటట్టు, మనందరూ కూడా సేవ చేసేటట్టు మీరు కూడా ఈ టీవీ ద్వారా అందరినీ కూడా కలిసి అందరి బాగోగులు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలన్నా మీరు కూడా ఇచ్చేటట్టు ఆ భగవంతుడిని, ఆ గణేశుడిని, ఆ నాయకుడిని కోరుకుంటున్నాను. రామచంద్ర రెడ్డి అన్న చూడండి ఎంత ముద్దుగా కోరుకున్నాడు. అందరు గట్టిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అన్న అట్లనే దేవునికి ఇట్లా అట్లనే కోరుకుంటున్నాడు. అన్నకి ఇట్లా నేను మస్తు ఏళ్ళ సంది చూస్తున్నా, అట్లనే ఉన్నాడు అన్న. అన్న నువ్వు అట్లా మొక్కుకున్నందుకే గట్టిగా ఉన్నవి, ఇట్లనే గట్టిగా ఉండాలి మంచిగా. నీ పేరేంది? నా పేరు చంద్రబాబు అమ్మ. చందు అంటారు కడతావాద. చంద్రబాబా మరి ఏంది ఇది కాషాయ కండువా అమ్మ. మహాగణపతికి మహాకండువ. ఇది 17వ సంవత్సరము. 17 సంవత్సరాల నుంచి మా గురుగారు చింతల రామచంద్ర గారి ఆశీర్వాదంతో ప్రతి ఏడాది ఎక్కిస్తూనే ఉన్నాము. ఇప్పుడు మహాకండువ అంటే స్వామి మొత్తమంతా లేడు. ఇది కూడా ముత్యమంత లేదు, ఇది కూడా బాగానే ఉంది. ఆయన ఆశీర్వాదంతో 200 మీటర్లు 80 మీటర్లు 220 ఫీట్లు. స్వామికి మరియు బాలరామునికి కూడా పక్కన ఆయన కూడా అవుతుంది. అవన్నీ మీరు అడగొద్దు, అంతా భగవంతుని ఆశీర్వాదం అంతే. అదే ఆయన ఏంది నేను ఏడికి తీసుకొచ్చిన, ఆయన ఇస్తే కదా అంతే. మాకు మా గురుగారు ఆశీర్వాదం మాకు ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. ఆయన ఆశీర్వాదం, ఆ నాయకుడు ఈ నాయకుడు ఇద్దరు ఆశీర్వాదం ఉంటుంది మాకు నిండుగా చాలు. ప్రజల సుఖ సంతోషాలు ఉండాలి, మేము కూడా మంచిగా ప్రజల సేవ చేసుకుంటూ ఉంటాం అంతే. ప్రతి సంవత్సరం అంటే ఒక 5 సంవత్సరాలు మా కుటుంబం నుంచి మేము వేసినాం. తర్వాత 6వ సంవత్సరం నుంచి ఎవరో ఒక విఐపిని మా పార్టీ నుంచి పిలిపించి వేయడం షురు చేసినాం. ఫస్ట్ 6వ సంవత్సరం చింతల రామచంద్ర గారి చేతి మీద చేసినాం. తర్వాత వెంకయ్యనాయుడు గారు, మురళీధరరావు గారు, బండి సంజయ్ గారు లాస్ట్ ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన వేసిండు. ఈసారి కేంద్ర మంత్రికి వచ్చిండు కాబట్టి ఆయనతో కూడా వేస్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా వేసారు. వెంకయ్యనాయుడు గారు ఆయన ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన కూడా ఆయన చేతులతో సమర్పించుడు. మొత్తానికి అయితే ఎవరైనా పెద్ద నాయకుల చేతితోటి స్వామికి సమర్పించాలనేది నీ కోరిక అంతే. ఇప్పుడు మరి మీ ఇంట్లో పిల్లలు అంత మంచిగానే ఉన్నారా? అంత మంచిగా ఉన్నారమ్మా, చదువుకుంటున్నారమ్మా. చందన్న చూడండి అమ్మ, మంచిగా పోర్లని గిర్లని అందరు చల్లగా చూస్తున్నాడు దేవుడు అని 80 మీటర్ల మహాకండువ తీసుకొని వచ్చిండు ఈరోజు. అన్న ఈరోజు ఎవరు ఎత్తారు మరి? అమ్మ ఈరోజు బండే సంజయ్ గారు కేంద్ర మంత్రికి వచ్చింది కాబట్టి ఆయన కేంద్ర మంత్రి మన చింతల వాళ్ళిద్దరు కలిసి చేస్తారు. చింతల ఏం లేవు ఆయనకు చింతలన్న కాదు రామచంద్ర అందరు చింతలు దూరం చేస్తున్నారు కాబట్టి చింతల రామచంద్ర గారు. ఎవరికి చింత ఉండదు. ఈ మాట మంచిగా ఆయనతో ఎవరికి చక్రి మనం ఏం చేస్తా? నేను అడ్వకేట్, ఇంకా బీజేవైఎంలో పోస్ట్ ఉంది నాకు. అడ్వకేట్ ఇప్పుడు అడ్వకేట్ అంటే పైసలు తీసుకుని అడ్వకేట్ అనే వాళ్ళకన్నా హెల్ప్ చేసే అడ్వకేట్, హెల్ప్ చేసాడు. నువ్వేం మొక్కుకున్నావు మీ త్యాపకు? నెక్స్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ రావాలని మొక్కుకున్నా 2028లో. 2028లో బీజేపీ గవర్నమెంట్ రావాలని తెలంగాణలో. అన్న నమస్తే, మీ పేరేంటి? సజ్జన్ లాల్. ఏం చేస్తావన్నా? నేను బిజినెస్ చేస్తాను. నువ్వన్నా? నా పేరు వైద్యనాథ్ అమ్మ, నేను అడ్వకేట్, నేను కూడా కేసులు కొట్లాడతాను. ఈ అన్న కూడా వకీల్ సాబ్, ఈ అన్న కూడా కేసులు కొట్లాడతాడు. మొత్తానికి ఈరోజు 80 మీటర్ల పొడవు ఉన్నటువంటి మహాకండువను స్వామికి అందజేయనికే చందన్న, అటెనక రామచంద్ర రెడ్డి అన్న, బండి సంజయ్ అన్న ఇట్లా వస్తున్నారంటే ఇది ఏయనికే.